హలో అక్క. చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అక్క? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలంటే తిను చేయాల్సిన అంత కరెక్ట్గా ఏం చేయలేదు. వాలంటీర్లను అయితే పెట్టారు కానీ వాళ్ళ వల్ల ఏం యూజ్ ఏం లేదు. అందుకని ఈసారి తినే వస్తాడని మేము అనుకుంటున్నాం. ఇంకంతే. అంటే ఆయన సంక్షేమ పథకాలు నవరత్నాలు అవన్నీ ఇచ్చానంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు జగన్ గారు? ఇచ్చిన జనాలకి ఏం ఉపయోగపడలేదు కదండి. ఉపయోగపడితే అనుకోవచ్చు. ఏం ఉపయోగపడ్డాయో ఏం ఉపయోగపడలేదో మాకైతే తెలియట్లేదు ఉన్నమాట చెప్పాలంటే. అంటే సరే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని, దాని గురించి ఏమంటారు అక్క? మంచిదేనా అది? మంచిగానే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయించారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా ఆయనకు? సానుభూతి అనేది ఏమో నాకు తెలియదు కానీ జగన్ అయితే కరెక్ట్గా పాలన అయితే కరెక్ట్గా లేదు. ఎందుకంటే చేయాల్సినవి కొన్ని చేశారు కానీ వాటి వల్ల యూజ్ ఏమీ ప్రజలకి ఏమి ఉపయోగపడలేదు. నాకు తెలిసి వీళ్ళే వస్తారని నేను అనుకుంటున్నా. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే సార్ 175 అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? 175 రావడం అయితే కష్టమేనండి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్గా వేసేవాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి వేసేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు కలిసారు కాబట్టి మ్యాక్సిమం ఇటే వస్తాయి కానీ 175 అనేది రాదు తనకి. మరి జగన్ గారే 30 సంవత్సరాల వరకు సీఎం ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ వాళ్ళు, దానికి ఏమంటారు? రాదండి, కష్టమే. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు అక్క? ఎందుకు ఓటు వేయాలంటే ఆయనకు అనుభవం ఉంది, చేయగలిగినంత వరకు ఆయన బాగానే చేశారు అంతకుముందు. కాకపోతే తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కొంచెం చూసి వేశారు. ఈయనకి సానుభూతిగా వేశారు అప్పుడు. కానీ చేయాల్సినవి చేస్తానని అన్నారు కానీ చేయలేదు. మాకు రోడ్లే సరిగ్గా లేవు ఆంధ్రాలో, అసలు ఒక్క రోడ్డు సరిగ్గా లేదు. వాలంటీర్లను ఒకళ్ళని పెట్టారు, అంతా కొంచెం చేస్తానన్నారు కానీ చేయాల్సిన అయితే ఏం చేయలేదమ్మా నాకు తెలిసి. ఇప్పుడు పెన్షన్ ఉంది కదా, యుతంతువుల పెన్షన్ అనేది ఆల్మోస్ట్ 2 ప్రభుత్వాలు ఇచ్చారు. యుతంతువుల పెన్షన్ తీసేశారు ఈయన కొంతమందికి. మరి ఇచ్చిన వాళ్ళకి కొన్ని సంవత్సరాలు జరిగినవి మళ్ళీ ఇప్పుడు తీసేయడం అనేది కరెక్ట్ కాదు కదా, కొత్త వాళ్ళకి యాడ్ చేయడం అనవసరం కదా. యుతంతువులు ఈ మాత్రం అలానే ఉంచాలి కదా. యాజువల్లీ మా మమ్మీదే తీసేశారు. మా నాన్నగారు చనిపోయి 20 సంవత్సరాల పైన అవుతుంది, తనది కూడా తీసేశారు. మరి ఇంకా అలాంటప్పుడు మాకు కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. ఇంకా అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం కానీ, రోడ్లు కానీ ఇవన్నీ వేస్తారనుకుంటున్నారా ఆయన? వేస్తారేమోనండి, నేను చెప్పలేను. వేయొచ్చు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి వేయొచ్చు. డెవలప్ చేస్తారని అనుకుంటారు. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రాలో? చెప్తున్నానుగా, చంద్రబాబు నాయుడే వస్తాడు నాకు తెలుసు అయితే. థ్యాంక్స్ అక్క.